సంగారెడ్డి జిల్లా కంది దగ్గర నేషనల్ హైవే 65 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. हॉस्पिटल రైట్, మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా కంది దగ్గర నేషనల్ హైవే 65 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మా కరెస్పాండెంట్ రాము పూర్తి సమాచారం అందిస్తారు. రాము, అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? శ్రీదేవి సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పరిధిలోనైతే నేషనల్ హైవే రోడ్డులో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కంది దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే పై నుంచి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఏదైతే టిప్పర్ ఉందో ఆ టిప్పర్ కు వెనక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన నేపథ్యంలోనే స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. అందులో 22 మందికి అయితే ఈ గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతోనే ఈ యొక్క బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే తప్పిందని అది అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదానికి గురైనటువంటి ఈ యొక్క ప్రమాదం జరిగిన ఘటన నేపథ్యంలోనే పూర్తి స్థాయి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అయితే అక్కడ ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అతివేగంతోనే వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క బస్సు ఈ యొక్క ప్రమాదానికి గురైందన్నట్టయితే ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో అయితే అరగంట ముందే అక్కడ శివంపేట వద్ద కూడా ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ యొక్క బస్సు ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ అక్కడ ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క అతివేగంతో వచ్చి ఏదైతే టిప్పర్ ఆగి ఉందో ఆగి ఉన్న టిప్పర్ ను బలంగా ఢీకొట్టడంతోనే ఈ యొక్క 20 మంది ప్రయాణికులకైతే స్వల్ప గాయాలయ్యాలి. దీంతోనే అక్కడ ఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకొని అక్కడ గాయాలైన ఆ క్షతగాత్రులను అయితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే చికిత్స నిమిత్తం అయితే అక్కడ కొద్దిసేపు అయితే అక్కడ ఏదైతే ఆసుపత్రి ఉందో ఆసుపత్రిలో కూడా స్కానింగ్ నిలిపివేశారు. దీంతో ఎందుకంటే అక్కడ కరెంట్ లేకపోవడంతో అరగంట సేపు అయితే స్కానింగ్ కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. క్షతగాత్రుల కుటుంబీకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అయితే ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందన్నట్టయితే ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.